అందరికీ నమస్కారం। ఈ రోజు మన వీడియోలో చొల్లంగి అమావాస్య గురించి అలాగే 2025వ సంవత్సరం చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చింది మరి తేదీ సమయం మరి దీని యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయటం కూడా మర్చిపోమాకండి। లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి। మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే మనకి అంత ఎక్కువ మందికి ఈ వీడియో అయితే ప్రమోట్ అవుతుంది। ఇక చొల్లంగి అమావాస్య, ఈ చొల్లంగి అమావాస్య అనేది పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటాము। ఈ చొల్లంగి అమావాస్య 2025వ సంవత్సరం జనవరి 29న వచ్చిందనమాట। ఈరోజు మనం చొల్లంగి అమావాస్యను జరుపుకుంటాము। అసలు చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, చొల్లంగి అమావాస్య భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు। ఇది సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వచ్చే మరి పుష్యమాస అమావాస్య రోజున వస్తుందన్నమాట। ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా చొల్లంగి గ్రామంలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మరి ఎంతో మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు। ఈ వ్రతం వల్ల తమ పాపాలు తొలగిపోయి శుభం కలుగుతుందని నమ్ముతారు। స్నానం చేసిన తరువాత భక్తులు శివుడిని పూజిస్తారు మరియు వారి పూర్వీకులకు ప్రార్థనలు కూడా చేస్తారన్నమాట। వేలాది మంది యాత్రికులు ఈ ఉత్సవానికైతే హాజరవుతారు। ఇది ఒక గొప్ప దృశ్యం అన్నమాట। చొల్లంగి అమావాస్య ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం జనవరి 29వ తారీఖున జరుపుకుంటున్నారు। ఇక అమావాస్య తిథి 28 జనవరి 2025 సంవత్సరం 7:35 సాయంత్రం 7:35 మొదలవుతుంది। అలాగే 29 జనవరి 2025 సాయంత్రం 6:05 ముగుస్తుందన్నమాట। ఇక చొల్లంగి అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం। చొల్లంగి అమావాస్య అనేది పుష్య అమావాస్య రోజున జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ అన్నమాట। ఇది ఆంధ్రప్రదేశ్లో అనుసరించే సాంప్రదాయ అమావాస్య రోజున వస్తుంది। కాకినాడ సమీపంలోని గోదావరి నది ఒడ్డున ఉన్న చొల్లంగి అనే గ్రామంలో ఈ పవిత్రమైన రోజు జరుపుకుంటారు। ముఖ్యంగా చొల్లంగి గోదావరి నదిలోని 7 పాయలు బంగాళాఖాతంలో కలుస్తున్న ప్రదేశం అన్నమాట। ఈ చొల్లంగి అమావాస్య సందర్భంగా తమ పాపాల నుండి విముక్తి పొందాలని కోరుతూ నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు వేలాది మంది భక్తులు ఈ చొల్లంగి గ్రామానికి తరలి వస్తారు। ఈ పవిత్రమైన ఆచారం సప్తసాగర యాత్రలో భాగం అన్నమాట। ఇది గోదావరి నది యొక్క 7 ముఖాల యాత్ర అని చెప్తుంటారు। ఈ రోజున పూర్వీకులు తమ సజీవ బంధువులకు శాంతి, శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యంతో ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం। పుణ్యస్నానాలు ఆచరిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు। దాని కారణంగా చొల్లంగి అమావాస్య ఒక ముఖ్యమైన సంఘటనగా, ఒక ముఖ్యమైన పండుగగా మారింది। అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆశీర్వాదాలను కోరుకునే వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది ఈ చొల్లంగి అమావాస్య। ఈ చొల్లంగి అమావాస్య రోజు మరి చేయవలసిన అంటే పాటించవలసిన ఆచారాలు విషయంకి వస్తే, అన్నీ అంటే ఏ పూజలైనా కూడా చేయొచ్చండి। ఈ పవిత్ర ఆచారం తమ పాపాలను పోగొడుతుందని నమ్మి గోదావరి నదిలో పవిత్ర స్నానం చేయడం ద్వారా ప్రారంభిస్తారనమాట। స్నానం చేసిన తరువాత శివుడిని పూజిస్తారు, అలాగే వారి పూర్వీకులకు కూడా ప్రార్థనలు చేస్తారు। మరి తమ పూర్వీకులకు ఆహారం మరియు నీరు సమర్పించి అంటే పితృతర్పణాన్ని కూడా చేస్తారనమాట ఈ చొల్లంగి అమావాస్య రోజు। అలాగే భక్తులు దేవతలకు నైవేద్యం సమర్పించడం, మరి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించడం కూడా చేస్తూ ఉంటారు। మరి ఇదండి చొల్లంగి అమావాస్య గురించి। మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం।